ఆధ్యాత్మికతకు నిలువుటద్దం తూర్పుగోదావరి జిల్లా. ఈ జిల్లాలో స్వయంభుగా వెలిసిన ఆలయాలు కోకొల్లలు. తూర్పుగోదావరి జిల్లాలో ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా నిరంతరం ఆధ్యాత్మిక శోభతో కలకలలాడుతూ ఉంటాయి. అలాంటి కోవకు చెందినదే మునిమండలి అనే మురుముల్లగా రూపాంతరం చెందిన గ్రామం. ఇచట నిత్యం కళ్యాణం అందుకునే భద్రకాళి సమేత వీరరాఘవ టెంపుల్ ప్రత్యేక విశిష్టతను సంతరించుకుంది. నిత్య కళ్యాణాలు అందుకునే వీరేశ్వరుని ఆలయంపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. తూర్పుగోదావరి జిల్లా ఈ జిల్లా పేరు చెప్పగానే పంచారామ క్షేత్రాలతో పాటు ఆధ్యాత్మికత ఉట్టిపడే విధంగా ఎంతో పేరుగాంచింది. అయితే ప్రస్తుతం ఈ యొక్క దేశంలో కానీ జిల్లాలో కానీ ఎక్కడా లేని విధంగా నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న ఈ యొక్క భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయం మురమళ్ళ గ్రామంలో ఉంది. ఈ యొక్క ఆలయ విశిష్టత ఏంటంటే, ఎక్కడైనా సరే శివాలయంలో శివలింగం ఒకటే పానపట్టి మీద ఉంటే, ఈ యొక్క ఆలయంలో అమ్మవారు అలాగే అయ్యవారు ఇద్దరు కూడా ఒకే పానపట్టి మీద ఉండి నిత్యం కూడా కళ్యాణం పొందుతూ ఉంటారు. అయితే గతంలో ఎక్కడ చూసినా కూడా శివాలయాల్లో మహాశివరాత్రికి కానీ లేదంటే కార్తీక మాసంలో కానీ కళ్యాణం జరుగుతూ ఉండడం మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ యొక్క ఆలయంలో మాత్రం నిత్యం కూడా కళ్యాణం జరుగుతూ నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతోంది. అయితే మీ ఇంట్లో ఎవరైనా సరే యుక్త వయసు దాటిన ఆడ కానీ మగపిల్లలకు కానీ పెళ్ళిళ్ళు కాకపోయినా, అలాగే ఎవరికైనా వ్యాపారంలో లాభసాటి లేకపోయినా, విద్య వైద్యం ఇలాగ అన్ని రంగాల్లోనూ కూడా తాము కోరిన కోరికలు తీర్చే ఈ యొక్క వీరేశ్వర స్వామి ఆలయం ఏంటో అనేది చూద్దాం రండి. వృద్ధ గౌతమి నదీ తీరమునందు ఉన్న సుప్రసిద్ధమైన మురుముళ్ల దివ్యక్షేత్రంలో నిత్య కళ్యాణం పచ్చతోరణంతో విరాజిల్లుతున్నారు శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి. ప్రత్యక్ష దైవంగా ప్రకాశిస్తున్నారు. శ్రీ స్వామివారికి నిత్య కళ్యాణం జరగడానికి విశేష కారణం ఏంటంటే, దక్షయజ్ఞ ధ్వంసానికి ఉద్భవించిన శ్రీ వీరభద్రుడు కోటి సూర్య ప్రకాశములతో ఉగ్రరూపుడై దక్షుణ్ణి సంహరించి యజ్ఞమును ధ్వంసం చేశాడు. తదుపరి శ్రీ మహావిష్ణువు కోరికపై దక్షయాగము పూర్తి చేయడానికి సమ్మతించి దక్షుడి మొండానికి మేకతలను తగిలించి దక్షుణ్ణి బ్రతికించారు. ఆ తరువాత దక్షునితో వేదోక్తముగా యజ్ఞం పూర్తి చేయించిన తరువాత కూడా వీరభద్రుడి కోపాగ్ని వీడలేదు. సతీదేవి యోగశక్తితో అగ్ని పుట్టించుకుని అందులో ఆహుతైన కారణమే శ్రీ వీరభద్రుని కోపాగ్నికి కారణమని గ్రహించిన మహామునులు, దేవతలు భయకంపితులై వీరభద్రుణ్ణి శాంతింపజేయడానికి శ్రీ మహావిష్ణువును ప్రార్థించారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు నరసింహావతారం దాల్చి శ్రీ వీరభద్రుని శాంతింపజేయడానికి ప్రయత్నించారు. నరసింహావతారంలో ఉన్న విష్ణుమూర్తి ఎంత ప్రయత్నించినా వీరభద్రుడు శాంతించకపోవడంతో వెంటనే శ్రీ మహావిష్ణువు నరసింహావతారంలో ఉన్న తన లీలను అక్కడే వదిలి వీరభద్రుని శాంతింపజేయడానికి త్రిమూర్తులందరూ ఆదిపరాశక్తిని ధ్యానించగా ఆదిపరాశక్తి ప్రత్యక్షమై కారణమేమిటని అడిగింది. కోటి సూర్యకాంతితో ఉగ్రరూపుడైన వీరభద్రుణ్ణి చూడడానికి భయంకరముగా ఉన్నందున లోకానికి శాంతి కలగదని వీరభద్రుణ్ణి శాంతింపజేయమని కోరింది. అంతటి ఆదిపరాశక్తి షోడశ కళలో ఒక కళను భద్రకాళి నామంతో వీరభద్రుణ్ణి శాంతింపజేయడానికి భూలోకానికి పంపింది. భద్రకాళి అమ్మవారు తన శక్తి కొలది ఎంత ప్రయత్నించినా వీరభద్రుడు శాంతించకపోవడంతో అశ్శరభ శరభ అంటూ భద్రకాళి అమ్మవారు కన్యారూపము దాల్చి గౌతమీ నది నుండి బయటకు వచ్చి వీరభద్రుణ్ణి చూసింది. అంతటా వీరభద్రుడు కన్యారూపంలో ఉన్న భద్రకాళిని చూసి శాంతించాడు. అప్పుడు వీరిరువురికి మునిమండలి యందు గాంధర్వ వివాహ పద్ధతిలో కళ్యాణం జరిపి శాంతింపజేశారు. ఈ పవిత్ర ప్రదేశమైన గౌతమీ నదీ తీరాన మహామునులందరూ ఆశ్రములు ఏర్పాటు చేసుకుని ప్రదేశమును మునిమండలి అన్నారు. ప్రస్తుతం వాడుకలో ఉన్న మురుముళ్ల గ్రామం అదే. ఆనాటి నుండి మహామునులందరూ శ్రీ వీరేశ్వర స్వామివారికి గాంధర్వ వివాహ పద్ధతిలో నిత్య కళ్యాణం చేస్తున్నారు.
లోకప్రసిద్ధిగాంచిన శ్రీ స్వామివారి నిత్య కళ్యాణానికి నిత్యము అగస్త్యుడు, శుకుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, గౌతముడు, భార్గవుడు, వ్యాసుడు, భరద్వాజుడు, మారీచుడు, కశ్యపుడు, మార్కండేయుడు, నారదుల వారు మొదలైన ఋషీశ్వరులందరూ వేంచేస్తారని పురాణాలలో ఉంది. ఈ పద్ధతి ప్రకారమే నేటికి శ్రీ స్వామివారికి నిత్య కళ్యాణం చేయడం ఆనవాయితీగా వస్తోంది. స్వామివారి దర్శనం చేసుకున్నాం, చాలా బాగా జరిగిందండి. మా పాప పెళ్ళి కూడా అనుకున్నాక వెంటనే జరిగిందండి. ఇక్కడ నాకు బాగా నిదర్శనం తెలిసింది. మళ్ళీ మా బావగారు వాళ్ళు అందరం కలిసి వచ్చామని దర్శనం చేసుకుందామని హ్యాపీగా. టెంపుల్ దేనికి ఫేమస్గా అంటారు అంటే ఇప్పుడు నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్నట్టు ఎప్పుడు డైలీ కూడా కళ్యాణాలు జరుగుతాయండి. మెయిన్ పెళ్లి వివాహాలు అనుకున్న వెంటనే అవుతాయండి పిల్లలకి. మంచి అబ్బాయి వచ్చారండి, హ్యాపీగా ఉంది. ఓకే, థ్యాంక్స్. ఇక్కడ విశేషం ఏంటంటే మేము వచ్చి ముమ్మడివారు వచ్చి 10 సంవత్సరాలు అవుతుందండి. కానీ వచ్చిన ప్రతి శివరాత్రికి ఇక్కడ రావడం మాకు అదొక సెంటిమెంట్ అనుకోవాలో తెలీదు, లేకపోతే ఆనవాయం అనుకోవాలో తెలీదు. మేము వస్తేనే ఏంటో అదొక రకమైన ఆనందం. ఆ సంవత్సరం అంతా మాకు బాగుంటుందని, దైవకృప మా మీద ఉంటుందని మాకు నమ్మకం, గట్టి నమ్మకం. ఈ 10 సంవత్సరాల నుంచి జరిగేది ఏంటంటే అదే. ఈ గుడి విశిష్టత ఏంటంటే ఇంక నమ్ముకున్న వాళ్ళకి ఏ విధమైన కోరికలైనా నెరవేరుతాయనే ప్రతి ఒక్కరూ చెప్తారు. తర్వాత ఇక్కడ పెళ్లి కాని వాళ్ళకి కళ్యాణం చేపిస్తే త్వరగా కళ్యాణం అవుతుందని ఇక్కడ గొప్ప విశిష్టత. ఒకానొక రోజున ఓ మహారాజు శ్రీ స్వామివారి దర్శనం కోసం మునిమండలికి వచ్చి శ్రీ స్వామివారిని దర్శించుకుని భోజనం చేయడానికి నిత్యం శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వర స్వామివారిని ఆరాధించే వృద్ధ దంపతుల ఇంటికి వచ్చారు. ఆ వృద్ధ బ్రాహ్మణ దంపతులు వండుకునే పదార్థములతో రాజుగారికి ఆతిథ్యమిచ్చి తృప్తిపరిచారు. ఆతిథ్యం స్వీకరించిన తర్వాత మహారాజు తన బసకు చేరుకుని వృద్ధ బ్రాహ్మణునికి కబురు పెట్టి ఆ మహారాజు వారితో ఇలా పలికారు: మీరు ఆతిథ్యమిచ్చిన పదార్థమందు వడ్డించిన పచ్చడి చాలా మధురంగా ఉంది. ఆ పచ్చడి ఏమిటో తెలుపవలసిందిగా కోరారు. అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఏమి చెప్పాలో తోచక, అయ్యా, నేను నా భార్య వృద్ధులం, మాకు సంతానము లేదు, తినడానికి తిండి లేక దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నామని చెప్పడానికి నాకు నోరు ఆడడం లేదు అన్నాడు. అప్పుడు ఆ మహారాజు, మీకేమీ భయం లేదు, ఆ పదార్థం మిక్కిలి మధురంగా ఉండుట చేత తెలుసుకొనుటకై మిమ్మల్ని అడిగానని చెప్పారు. ఆ బ్రాహ్మణుడు భయపడుతూ, అయ్యా, పచ్చడికి ఏమీ లేక గరిక పోచలను తెచ్చి పచ్చడి చేసుకున్నాం, అదియే మీకు ఆతిథ్యమందు పెట్టామని పలికారు. మహారాజు వారి మాటలకు సంతోషించి కోమరిగిరి గ్రామంలో గరిక మాన్యము అనే పేరుతో కొంత భూమిని ఆ బ్రాహ్మణుడికి దానం చేశారు. నిత్య కళ్యాణమూర్తి అయిన శ్రీ పరమేశ్వర స్వామి తన సిరికి గల కారణమని ఆ బ్రాహ్మణుడు తలచి సంతోషించారు. భాగ్యనగరం ఠాణాలో కాలానకురు, ప్రస్తుతం వాడుకలో ఉన్న కేసనకుర్రు ఠాణాలో పనిచేస్తున్న శంభన్న, రామణలకు శ్రీ స్వామివారిపై ఉన్న భక్తి అపారమైంది. అదే భక్తితో ఠాణా నుండి నవాబుకు పంపవలసిన సొమ్ము పంపక శ్రీ స్వామివారి నిత్య కళ్యాణమునకు ఖర్చు చేస్తున్నారు. ఒకరోజు నవాబు కాశీనకురు ఠాణా నుండి ఎంత పైకము వచ్చిందో జమా ఖర్చులు తెలుపవలసిందిగా దివానును కోరారు. అప్పుడు దివాను ఈ మధ్యకాలంలో కాశీనకురు ఠాణా నుండి సొమ్ము రావడం లేదని నవాబుకు చెప్పారు. నవాబు శంభన్న, రామణలకు కబురు పంపి వారిని రప్పించి ఠాణాలో సొమ్ము ఎంత నిలువ ఉందని ప్రశ్నించారు. వారు నోటితో చెప్పలేక చిట్టాను దివాను ముందు ఉంచారు. దివాను చిట్టాను పరిశీలించి అందులో ఉన్న సొమ్మంతా శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వర స్వామివారి నిత్య కళ్యాణానికి ఖర్చు చేసినట్లు ఉండడాన్ని గ్రహించి ఈ విషయాన్ని నవాబుకు చెప్పారు. అప్పుడు నవాబు శంభన్న, రామణలపై ఆగ్రహించి ఎవరి అనుమతితో సొమ్ము ఖర్చు చేశారని వారిని దండించారు. సొమ్ము తిరిగి ఇచ్చేంత వరకు వదలమని వారిని కారాగారం నందు బంధించారు. శంభన్న, రామణలు ఆహారం త్యజించి అహర్నిశలు శ్రీ స్వామివారిని ధ్యానించుచూ కారాగారంలో కాలము గడిపారు.
శ్రీ స్వామివారికి వీరిపై అనుగ్రహం కలిగి నందివాహనారూపుడై నవాబుకు కలలో కనబడి కారాగారమునందు బంధించిన శంభన్న రామన్నలను విడిచిపెట్టమని పలికారు. లేకపోతే నీ రాజ్యం ధ్వంసం చేస్తానని పలికి స్వామి అంతర్ధానమయ్యారు. అప్పుడు నవాబు శ్రీ స్వామి చెప్పిన మాటలు పట్టించుకోకుండా తెల్లవారగానే నవాబు కారాగారమున బందీగా ఉన్న శంభన్న రామన్న తన వద్దకు రప్పించుకుని పైకము ఇమ్మని అడిగారు. వారు పైకము శ్రీ స్వామివారికి ఖర్చు చేశామని పలుకగా నవాబు కోపావేశంతో వారిని కొరడాతో కొట్టారు. వీరిద్దరినీ విడిచిపెట్టమని సాక్షాత్తు శ్రీ స్వామివారు ఆజ్ఞాపించినా పెడచెవిన పెట్టిన ఆ నవాబు వీపుపై ఆ దెబ్బ తగిలింది. అంతటా నవాబు స్వామి చెప్పిందంతా నిజమని గ్రహించి ఇలా పలికారు. అయ్యా, మీ స్వామి సత్యమూర్తి, కరుణామయుడు. సాక్షాత్తు స్వామి స్వప్నంలో కనిపించి హెచ్చరించిన మాట వినక మిమ్మల్ని శిక్షించాను. నా తప్పులను మన్నించమని వేడుకుని ఠానా నుండి వచ్చిన ద్రవ్యమును శ్రీ స్వామివారికి ఖర్చు చేయగా మిగిలినదే భాగ్యనగరమునకు పంపవలసిందిగా సర్వహక్కులతో పట్టారాసిచ్చి అతిథి మర్యాదలు చేసి పంచమని ఆజ్ఞాపించెను. శ్రీ స్వామివారు కనిపించాలనే దానం అనే రజకునకు కోరిక కలిగింది. శంభన్న రామన్నలను అంచబోయిలతో మునిమండలి తోడ్కొని పోవుటకై వీరితో పాటు దానం కూడా బయలుదేరాడు. శ్రీ స్వామివారిని సమీపిస్తుండగా స్వామివారి శిఖర దర్శనం అవుతున్నదని పల్లకీలో వారితో పలికెను. అంతట వారు పల్లకీ దింపమని ఆజ్ఞాపించి పల్లకీ నుండి దిగి పాదప్రక్షాళన చేసుకొనుటకై ఇటు చూచెను. సమీపంలో నీరు లేకపోవడంతో స్వామివారికి నమస్కరించెను. అప్పుడు దానం అనే రజకుని పిలిచి, నీవు మాతో భాగ్యనగరం నుండి శ్రమపడి స్వామిని దర్శించడానికై వచ్చావు, నీకు కావలసినది కోరుకోమని శంభన్న రామన్నలు అన్నారు. ఆ మాటలు విన్న రజకుడు, అయ్యా, నాకు 4 ఎకరాల భూమిని ఇక్కడ ఇప్పించమని కోరారు. వారు 4 ఎకరముల భూమిని రజకుడైన దానమునకు ఇచ్చారు. తర్వాత దానం 2 ఎకరాల భూమిలో చెరువులు తవ్వించి మిగిలిన 2 ఎకరాల భూమిని శ్రీ స్వామివారి నివేదనకు గాను ఇచ్చారు. వాటితో శంభన్న రామన్నలు నిత్య కళ్యాణములు, అభిషేకములు, పూజలు అతి వైభవంగా జరిపిస్తున్నారు. ఇప్పటికీ అన్నంపల్లి గ్రామంలో ఉన్న చెరువుకు దానం చెరువు అని పేరు పొంది. ఐపోలవరం మండలం డాక్టర్ బిఆర్ కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లా మురమల్ల గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వరం దేవస్థానమునకు గ్రేడ్ 1 ఈవోగాను కార్యమాత గారిని పనిచేస్తున్నాను. నా పేరు మాచిరాజు లక్ష్మీనారాయణ. నేను ఈ దేవస్థానానికి 2019 సంవత్సరంలో జూలై నెలలో జాయిన్ అయ్యాను. అప్పటికి ఇప్పటికి స్వామివారి యొక్క ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది, భక్తుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ఎందువల్లంటే ఇక్కడ స్వామివారు పురాతన నుంచి ఎప్పటి నుంచో గత 70-80 సంవత్సరాల క్రితం రోజుకి ఒక కళ్యాణం మాత్రమే జరిగేది. ఈ రోజుని భక్తుల కళ్యాణం, స్వామివారి కళ్యాణం. ఎవరికి తెలియని విషయం ఏంటంటే ప్రతిరోజు నిత్య కళ్యాణం పచ్చతోరణం అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఈ దేవాలయంలో ప్రతిరోజు సాయంత్రం సూర్యాస్తమయం టైంకి స్వామివారి ధూపసేవతో మొదలెట్టి స్వామివారి నిత్య కళ్యాణం జరుగుతుంది. అలాగే అదే రోజున నిత్య కళ్యాణంతో పాటు స్వామివారి భక్తుల కళ్యాణం కూడా జరుగుతుంది. అంటే ఇక్కడ గాంధర్వ వివాహంతో స్వామివారి కళ్యాణం జరుగుతుంది. గాంధర్వ వివాహం అంటే ఇక్కడ జీలకర్ర బెల్లం పెట్టడం జరగదు, కేవలం దండల మార్పిడితో స్వామివారి కళ్యాణం చేస్తారు. యక్షగానంతో రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడ లేని విధంగా గాంధర్వ వివాహం యక్షగానంతో పూర్వం నుంచి వంశపారంపర్య ధర్మకర్త అర్చకులు గత 100 సంవత్సరాల బట్టి నుంచి తదనంతరం వారి కుమారులు నేర్చుకుని యక్షగానం నేర్చుకుని ఆ యక్షగానంతో గాంధర్వ వివాహం జరిపిస్తారు. ఆ తర్వాత భక్తుల కోరిక మేరకు భక్తుల కళ్యాణం, స్వామివారి కళ్యాణం చేస్తారన్నమాట. శ్రీ స్వామివారి ప్రత్యక్ష దర్శనములు తరచూ కనిపిస్తున్నాయి. శ్రీ వీరేశ్వర స్వామివారి దివ్యక్షేత్ర పాలకులు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. ఈ క్షేత్రములో కుమ్మరి సారే, గానుగ చప్పుడు, యంత్రముల శబ్దములు గాని వినబడితే అనే సంగతులు, యంత్రముల శబ్దములు గాని వినబడితే అంతే సంగతులు. యంత్రములు వగైరా నడిపి చాలామంది నష్టపోయారు. ఈ గ్రామంలో కుమ్మరి గాని, గానుగ తిప్పువారు కాని నేటికి నివసించడం లేదు. శ్రీ స్వామివారికి మురుముళ్ల సమీపంలో ఉన్న ఐపోలవరం గ్రామస్తులు, జమీందారులు 200 ఎకరాల భూమిని ధూపదీప నైవేద్యాలకి, నిత్య కళ్యాణ మహోత్సవాలు జరిపించడానికి దానం చేశారు. శ్రీ స్వామివారి నిత్య కళ్యాణం చేయించినా, చూసినా ఆయురారోగ్య సౌభాగ్య సంపదలు, సంతతి, అన్యోన్యతను పొందుటమే కాక
భక్తులు ఏ కోరికతో స్వామిని ఆరాధిస్తున్నారో ఆయా కోరికలు తక్షణమే సిద్ధిస్తున్నాయి. ముఖ్యంగా వివాహ జాప్యము జరుగుతున్న ఎడల శ్రీ స్వామివారికి కళ్యాణం చేయించినచో శీఘ్రముగా వివాహం జరుగుతుందన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం. శ్రీ స్వామివారికి సాయంత్రం 3 ప్రదక్షిణలతో ధూపసేవ చేసి శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వర స్వామివారిని శాశ్వత భక్తుల అభీష్టముచే నందివాహనంపై లేదంటే పల్లకీలో గ్రామోత్సవం నిర్వహించి ఆలయంలో ఉన్న బేడా మండపము, కళ్యాణ మండపమునందు మృదంగం, శృతి, తాళవాయిద్యాలతో అర్చక స్వాములు యక్షగానము చేస్తూ పురోహితులు వేదమంత్రాలతో స్వామివారికి కళ్యాణం జరిపిస్తారు. ఇందులో భాగంగా విఘ్నేశ్వర పూజ, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, కన్యాదానం, సుముహూర్తం, సూత్రధారణ, తలంబ్రాల కార్యక్రమం జరిపించి నీరాజన మంత్రపుష్పములు సమర్పించి అద్దాల మండపమునందు పవలింపు సేవ చేస్తారు. శ్రీ స్వామివారికి రంగరంగ వైభవంగా మేళతాళాలతో, భాజా భజంత్రిలతో, భక్తుల ఆనంద పరవశముతో శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం అత్యంత తేజోమయంగా జరుగుతుంది. కళ్యాణముతో సంతుష్టులైన స్వామివారు కోరిన కోర్కెలు నెరవేరుస్తారని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ దివ్యక్షేత్రంలో ప్రతిరోజు రాత్రిపూట శ్రీ స్వామివారి కళ్యాణం ముగిసిన వెంటనే అన్నదానం జరగడం విశేషం. చిన్న గ్రామం కావడం, రాత్రి వేళల్లో కళ్యాణంలో పాల్గొన్న భక్తులకు ఎటువంటి ఆహారం దొరకదనే ఉద్దేశంతో రాత్రిపూట అన్నదానానికి శ్రీకారం చుట్టారు ఆలయ అధికారులు. ఈ ఆలయం రాజమండ్రి నుండి 85 కిలోమీటర్ల దూరంలోనూ, కాకినాడ నుండి 35 కిలోమీటర్ల దూరంలోనూ, అమలాపురం నుండి 22 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. ఈ ఆలయానికి విచ్చేసే భక్తులు రైలులో రాజమండ్రి, కాకినాడ స్టేషన్లలో దిగి రోడ్డు మార్గం ద్వారా ఆలయానికి చేరుకోవచ్చు. శివాయ అభిషేక ప్రియ. ఇది ఇటు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి పంచారామ క్షేత్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని శివాలయాల్లోనూ కూడా నిత్యం జరిగే కార్యక్రమం. కానీ ఈ యొక్క మురమలలో వేయించేసి ఉన్న భద్రకాళీ సమేత వీరేశ్వర స్వామి ఆలయంలో మాత్రం శివాయ నిత్య కళ్యాణ ప్రియ, అంటే ప్రతి నిత్యము కూడా ఇక్కడ కళ్యాణం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ యొక్క వివాహం కానీ యువత యువకులు కానీ, అలాగే వ్యాపారాభివృద్ధి కోసం, అలాగే సంతానం లేని దంపతులు, ఇలాగ ఎవరికి కావలసిన వారు కోరికలు తీర్చుకునే విధంగా ఈ యొక్క వీరేశ్వర స్వామి ఆలయంలోకి వారి జన్మ నక్షత్రం రోజున వచ్చి కళ్యాణం చేయించుకుంటే వారి కోరిన కోరికలు తీరతాయనేది అనాదిగా వస్తున్న ఆచారం. అలాగే పురాణ ఇతిహాసాల్లో పేర్కొన్నట్టుగా ఈ యొక్క వీరేశ్వర స్వామి యొక్క కోపాగ్ని చల్లారాలి అంటే నిత్యము కూడా కళ్యాణం జరిపి తీరాల్సిందే అని చెప్పేసి అనాదిగా వస్తున్నటువంటి ఈ యొక్క ఆచారాన్ని ఇక్కడ ప్రతి నిత్యం కూడా, అంటే అమావాస్య, పౌర్ణమి అనే మంచి రోజు చెడ్డ రోజు అనేది ఏదీ లేకుండా నిత్యము కూడా కళ్యాణం చేస్తూ, కళ్యాణం చేయించుకున్న భక్తులకి ప్రసాద వితరణ కూడా చేస్తూ ఈ యొక్క ఆలయం దినదినాభివృద్ధి చెందుతోంది. మొత్తానికి ఓవరాల్గా చూసుకుంటే కనుక ఈ యొక్క ఆలయంలో వివాహం కానివారు కానీ, సంతానలేమి, అలాగే విద్య, అలాగే వ్యాపారాభివృద్ధి ఇవి కోరుకునే వారు కనుక తమ యొక్క నిత్య జన్మ నక్షత్రం రోజుని ఇక్కడికి వచ్చి కళ్యాణం చేయించుకోవాలని చెప్పి ఇక్కడ ఆలయ అధికారులు కూడా చూస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీధర్తో అంజుబాబు, ప్రైమ్ 9 న్యూస్, తూర్పుగోదావరి జిల్లా. ఎన్నో ప్రాంతాల్లో ఎన్నో ఆలయాలు ఉంటాయి. ఒక్కో ఆలయానికి ఒక్కో విశిష్టత ఉంటుంది. అయితే స్వామివారు స్వయంభుగా వెలిసిన ఆలయాలు చాలా తక్కువ. భద్రకాళీ సమేత వీరరాఘవుణ్ణి దర్శించుకోవాలంటే పుణ్యం చేసుకుని ఉండాలి అనేవారు కూడా ఉన్నారు. కోరిన కోరికలు తీర్చే దేవుడిగా భక్తుల పాలిట కొంగు బంగారమై వెలిసిన వీరరాఘవుడు నిత్య కళ్యాణాలు అందుకుంటున్నారు. మరి వీలు దొరికినప్పుడు ఆ ఆలయాన్ని తప్పకుండా సందర్శించండి.